నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలంగాణ అవతరణ దశాబ్ది శుభాకాంక్షలు. మరి ప్రజలకు తెలిసింది ఏమనగంటే నూడా ఏర్పడి 5 సంవత్సరాలు అవుతుంది. అందులో 1 సంవత్సరం కలెక్టర్ గారు చైర్మన్గా ఉన్నారు. గత 4 సంవత్సరాలుగా మరి నన్ను చైర్మన్గా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి నా ద్వారా, కమిటీ ద్వారా, ప్రజల ద్వారా కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతా ఉన్నాను. మరి గత 4 సంవత్సరాలుగా మరి నిజామాబాద్ పట్టణ ప్రాంతం కావచ్చు, మరి నూడా ప్రాంతాన్ని కలుపుకొని ఒక ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ తయారు చేయడం. అదే మా పాలకవర్గంలో పాస్ చేసి గవర్నమెంట్ పంపడం జరిగింది. మరి గవర్నమెంట్ కూడా అతి త్వరలో మరి నూడా కొత్త మాస్టర్ ప్లాన్ కూడా రిలీజ్ చేయబోతూ ఉన్నారు. మరి గత 4 సంవత్సరాల్లో మా నూడాకు లేఅవుట్ల ద్వారా కావచ్చు, బిల్డింగ్ల ఫీజుల ద్వారా కావచ్చు, మరి టీఆర్ఎస్ ఐపాస్ ద్వారా కావచ్చు, వచ్చిన అమౌంట్లో సుమారు 12.5 కోట్లు మరి నిజామాబాద్ డెవలప్మెంట్లో ఉపయోగించడం జరిగింది. అందులో భాగంగా మరి మా అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారి సూచనల మేరకు మరి నిజామాబాద్ పట్టణ ప్రాంతమైన మన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ముందు ₹1 కోటి డివైడర్ కట్టడం జరిగింది. అదేవిధంగా ఒక 80 లక్షలతో నిజామాబాద్లో కొత్తగా న్యూ లింక్ రోడ్, బీటీ రోడ్ వేయడం జరిగింది. ఒకటి అర్సాపల్లిలో కావచ్చు, రెండవది రంగనాథ్ ట్యాంక్ కింద ఒక లింక్ రోడ్ ఏర్పడింది. అదేవిధంగా నిజామాబాద్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉన్నందుకు వారు అడిగినందుకు మా ఎమ్మెల్యే సూచనల మేరకు 58 లక్షలతో డివైడ్ వారికి బార్కెట్లు కావచ్చు, పీవీసీ కోన్స్ కూడా ఇప్పించడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారి సూచనల మేరకు మరి రూరల్ ప్రాంతమైన కాలూరు ఊరు చెరువును మరి ట్యాంక్ బండ్గా మినీ ట్యాంక్ బండ్ భాగంగా మరి దానికి 87 లక్షలు మరి వెచ్చించి మరి ఈరోజు ఆ వర్క్ కూడా కంప్లీట్ అయింది. దాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దబడింది. అదేవిధంగా రూరల్ ప్రాంతానికి సుమారు ₹3 కోట్ల వరకు మేము వెచ్చించడం జరిగింది. అందులో కాలూరు ఊరి చెరువుకు 87 లక్షలు. అదేవిధంగా ఫోర్టు మన సిర్పూర్ ఫోర్ట్ ఉంది. ఆ ఫోర్ట్ మరి చాలా పురాతనమైనది. దాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి ఒక 50 లక్షలు దానికి టెండర్ కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా డివైడర్ కూడా కట్టడం జరిగింది. ₹1,20,00,000తో డిచ్పల్లి వరకు, నడిపల్లి నుంచి డిచ్పల్లి వరకు కూడా మరి అది కూడా టెండర్ ప్రాసెస్ అయిపోయింది. అది కూడా తొందరలో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా గంగాస్థాన్ ఫేజ్ 2లో సుమారు 1.5 ఎకరం పార్క్ ఉంటుంది, మున్సిపల్ పార్కు. కానీ మేము నూడా ద్వారా టేక్ ఓవర్ చేసి దానికి 40 లక్షలు వెచ్చించి దాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, ఆ వర్క్ కూడా కంప్లీట్ అయింది. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్. మరి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి సూచనల మేరకు మనకు నిజామాబాద్ అతి సమీపంలో చిన్నాపూర్లో అరణ్య అర్బన్ పార్క్ కోసం మరి ఎమ్మెల్యే గారు అడిగినప్పుడు సుమారు 3 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి నిజామాబాద్ దగ్గరలో ఉంది, ప్రజలందరూ వాడుకోవచ్చు. చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మరి పార్కు వెళ్ళి మరి వాడుకోవచ్చనే ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఒక ₹3 కోట్ల ఇచ్చి మరి అందులో ఏవైతే వస్తువులు ఉన్న కల్పనలో మరి అది పెద్ద పార్కు, చాలా అమౌంట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. మా తరఫున కూడా ఒక ₹3 కోట్ల ఇచ్చి అందులో మెయిన్ గేట్ కావచ్చు, ట్రాక్ కావచ్చు, మళ్ళీ ఓపెన్ జిమ్స్ కావచ్చు కూడా మా ద్వారా మరి అందులో ఒక వాచ్ టవర్ కూడా ఇవ్వడం జరిగింది. అది మా ద్వారా వర్క్ కూడా కంప్లీట్ అయింది. అతి త్వరలో మరి కేసీఆర్ చేతుల మీద కూడా మరి జీవన్ రెడ్డి గారు ఓపెన్ కూడా సిద్ధంగా చేసి ఉన్నారు. జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన. కంటి పాపల్లోన మా ఇంటికి నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి. అమ్ముగన్న తల్లి మా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి. బోధన్ ఎమ్మెల్యే షకీల్ భాయ్ గారి సూచనల మేరకు
మరి అలీసాగర్ ఫిల్టర్ బెడ్, ఏదైతే అలీసాగర్ ఫిల్టర్ బెడ్ ఉందో అది నిజామాబాద్ పట్టణ ప్రాంతానికి ప్రజలందరూ కూడా మరి అక్కడి నుంచి నీరు సదుపాయం కలుగుతుంది. ఆ ప్రాంతాన్ని మరి ఒక పర్యాటక కేంద్రంగా టెంపుల్ కూడా ఉంది, మరి దాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా మార్చాలని ఒక మంచి ఉద్దేశంతో నూడా ద్వారా ఒక 61 లక్షలు వెచ్చించి అక్కడ సీసీ రోడ్డు కావచ్చు, షెడ్ కావచ్చు, మంగిడమ్మ దేవాలయం ఉంటుంది, దాన్ని కూడా మరి సుందరంగా తీర్చిదిద్దడం. ప్రజలందరూ మరి చాలా పెద్ద ఎత్తున అక్కడ పూజలు చేస్తూ చేసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా మరి అక్కడ ఒక 60 లక్షలు వెచ్చించి దాన్ని మరి ఈరోజు సుందరంగా తీర్చిదిద్దడం, ఆ వర్క్ కూడా కంప్లీట్ అయింది. కేసీఆర్ గారి మానసిక పుత్రిక అయిన హరితహారంలో భాగంగా మరి మేము పెద్ద ఎత్తున మరి హరితహారాన్ని చేపట్టాం. నూడా పరిధిలోని ప్రతి గ్రామానికి, ప్రతి పంచాయతీలకు మేము మా నూడా ద్వారా సుమారు 3 కోట్ల రూపాయలు వెచ్చించినాం. అందులో ప్రతి నూడా పరిధిలోని ప్రతి గ్రామానికి మొక్కలు ఇవ్వడం జరిగింది. మొక్కలతో పాటు ప్లాస్టిక్ ట్రిగార్స్, ఐరన్ ట్రిగార్స్, కర్రలు కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా డివైడర్లు చెట్లు నాటడం జరిగింది. మన డిచ్పల్లి రూట్లో కూడా మనము డివైడర్ నాటాం, ఇరువైపులా మొక్కలు కూడా నాటాం. అదేవిధంగా నైపేట్ నుంచి అబ్బాపూర్ వరకు కూడా మరి రోడ్లో డివైడర్లో మొక్కలు నాటాం, మరి ఇరువైపులా చెట్లు నాటాం. అదేవిధంగా సమ్మర్లో వాటిని సంరక్షించడానికి మరి ప్రతి సంవత్సరం కూడా మేము పెద్ద ఎత్తున మరి ట్రాక్టర్ల ద్వారా టెండర్లు పిలిచి వాటికి నీటిని సప్లై జరిగింది. మరి ఇదే విధంగా మరి మా చుట్టూ ఉన్న మా ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలో మరి ప్రతి గ్రామానికి కూడా మరి పెద్ద ఎత్తున మొక్కలు ఇచ్చి మరి వాటికి సంరక్షించాలని చెప్పి అక్కడి గ్రామ పంచాయతీల సర్పంచ్లకు కావచ్చు, పంచాయతీ సెక్రటరీలకు మంచి చెప్పి వాటికి నీళ్ళు పంచడం ద్వారా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గత ఈ 4 సంవత్సరాలు మా చుట్టుపక్కల నూడా ఏరియా ప్రాంతం మరి పచ్చగా ఆడి మరి ఈరోజు తద్వారా మరి లాస్ట్ ఇయర్ మినిస్టర్ గారి చేతుల మీద కూడా మా నూడాకు మా సిబ్బంది కూడా మంచి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మరి కేటీఆర్ గారు అర్బన్ ఏరియా చైర్మన్లందరినీ పిలిచి మరి మీకు ఒక అవగాహన ఉండాలన్న అథారిటీ మీద మరి మీరందరూ కూడా ఒక స్టడీ టూర్కి వెళ్ళాలని చెప్పి కేటీఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా స్టడీ టూర్కి పంపించారు. అందులో భాగంగా మేము కర్ణాటకలోని బెంగళూరు కావచ్చు, మరి గుజరాత్లోని అహ్మదాబాద్ కావచ్చు, మరి ఢిల్లీని కూడా సందర్శించడం జరిగింది. మరి అక్కడ వెళ్ళి అక్కడ అధికారులతో సమీక్షా సమావేశం జరిపి అక్కడ జరిగిన అభివృద్ధిని కూడా, అక్కడ జరుగుతున్న పనులను కూడా చూసి మరి చాలా విషయాలు నేర్చుకుని మరి మనం తిరిగి నిజామాబాద్ వచ్చి నూడా ఆఫీస్లో మరి మా ఎమ్మెల్యేల గారితో కావచ్చు, ముఖ్యంగా మా ఎమ్మెల్సీ కవిత గారితో కావచ్చు, ముఖ్యంగా మా అడ్వైజరీ కమిటీ మెంబర్లతో కూడా అందరిని చర్చించి మరి వివిధ రూపాల్లో మరి డెవలప్మెంట్ వర్క్స్కు మరి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మరి మా నిజామాబాద్ అభివృద్ధిలో మా నూడా ప్రాంతమైన నిజామాబాద్ ప్రాంతంలో మరి రాబోయే రోజుల్లో కూడా మన నూడా డిపార్ట్మెంట్ ద్వారా మన నిధులు సమకూర్చుకుంటూ మరి ముందు కూడా నిజామాబాద్ నూడా ప్రాంతంలో మరి రాబోయే రోజుల్లో కూడా మరి మా ఎమ్మెల్యే గారి అందరి ఆశీస్సులతో, ముఖ్యంగా మా కైతక్క గారు, కేటీఆర్ గారు, మా ప్రశాంత్ అన్న గారు, కేసీఆర్ గారి ఆశీస్సులతో మరి ముందు కూడా నిజామాబాద్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని మా సహకారాలు అందరి సహకారంతో మేము మరి ప్రజలకు కూడా మా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి అందరూ కూడా ఈ నూడా పరిధిలోని ప్రజలను మరి చెట్లను రక్షించాలని చెప్పి పర్యాటక కేంద్రంగా వస్తున్న వాటి పర్యవేక్షించి అక్కడ పోయి ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ, జై భారత్.